ప్రతిపక్ష నేతలు జీఎస్టీపై ఏమాత్రం అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. మన దేశంలో మెరుగైన ప్రతిపక్ష నేతల అవసరం ఉందని వ్యాఖ్యానించారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు వచ్చిన తరహాలో దేశంలో మెరుగైన ప్రతిపక్ష నేతల కోసం ఉద్యమం రావాల్సి ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలపై నిర్మలా విమర్శలు గుప్పించారు. జీఎస్టీ ప్రవేశపెట్టిన మొదట్లో 4 స్లాబులు పెట్టడం తప్పు అని, తాము చెప్పినట్టే ఇప్పుడు 2 స్లాబులకు తగ్గించారని కాంగ్రెస్ చెప్పడం తప్పు. జీఎస్టీ తేవటం, పన్ను స్లాబుల నిర్ధారణ బీజేపీ ఒక్కదాని నిర్ణయం కాదు. అప్పటి కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన సాధికార కమిటీ నిర్ణయం తీసుకున్నది. అప్పటి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అసీం దాస్ గుప్తా అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి చర్చల్లోనే 4 స్లాబులను నిర్ణయించారు. ఇది ప్రతిపక్షాలకు తెలియదా? అవగాహన లేదా? ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం. కానీ ప్రతిపక్షాల ఆరోపణలన్నీ అవాస్తవం. విషయం ఏమిటనేది అర్థం కానప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉంటే మంచిది అని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించేలా, దేశానికి హాని చేసేలా ఉన్నాయని, అది మంచిది కాదని పేర్కొన్నారు. జీఎస్టీ స్లాబుల తగ్గింపు, రేట్ల మార్పు, ప్రజా సంస్కరణలని, వాటి ప్రయోజనం ప్రతి కుటుంబానికి దక్కుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ప్రయోజనాలు ప్రజలకు అందేలా తాను వ్యక్తిగతంగా కూడా పర్యవేక్షిస్తానని తెలిపారు.